బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీతో సహా ఉత్తర భారతాన్ని భూకంపం వణికించింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భారీ స్థాయిలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఇళ్లు, ఆఫీసుల నుండి జనం రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై ఈ భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న నోయిడా, గురుగ్రామ్, ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది. గత కొద్ది రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి ధరలు ఈరోజు కాస్త శాంతించాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,38,365 కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,50,940గా నమోదైంది. మరోవైపు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర సుమారుగా 2,54,900 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాల వల్లే ఈ ధరల్లో వ్యత్యాసం వస్తున్నట్లుగా సమాచారం.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో వాయిదా పడుతూ వస్తున్న 3 మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియకు ఎట్టికేలకు ముహూర్తం ఖరారైంది. ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కాసేపట్లో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30 ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో గతంలో చోటు చేసుకున్న కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖానాపూర్లో మ్యాజిక్ ఫిగర్ కోసం పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. రాష్ట్రంలో వాయిదా పడుతూ వస్తున్న 3 మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియకు ఎట్టికేలకు ముహూర్తం ఖరారైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణ్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఈటు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా వాయిదా పడుతూ వస్తున్న 3 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఎన్నికలకు ఇక ఈ రోజు జరగబోతా ఉన్నది. ఇక ఇబ్రహీంపట్నం, అలాగే ఖానాపూర్లోని కేతాన్పల్లి, ఖానాపూర్కి సంబంధించి కూడా ఈ 3 మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి వైస్ చైర్మన్ కి సంబంధించిన పదవుల ఎన్నిక కొనసాగుతా ఉన్నది. ఇక కాసేపట్లో అంటే 12:30 తర్వాత ముఖ్యంగా ఇబ్రహీం ప్రమాణ స్వీకారం, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. 12:30 గంటల తర్వాత చైర్మన్ కి సంబంధించి కూడా ఎన్నిక జరిగే నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఇప్పుడు కేతాన్పల్లి కావచ్చు, అలాగే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలకు సంబంధించి కూడా గతంలో తీవ్ర ఘర్షణలు చోటు చేసుకునే నేపథ్యం కావచ్చు, పోటాపోటీ నెలకొన్న నేపథ్యం, కొంతమంది క్యాంపుకు తరలించిన పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా గంట క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యం ఉన్నది. అలాగే బీఆర్ఎస్ కి సంబంధించిన కౌన్సిలర్లను క్యాంపుకు తరలించినట్టుగా కూడా ఆరోపిస్తూ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. అలాగే కేతాన్పల్లికి సంబంధించి కూడా అక్కడ ఇదే సంబంధించి కూడా కొనసాగింది. అక్కడ బీఆర్ఎస్ కి సంబంధించిన మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్కి సంబంధించి కూడా కిడ్నాప్ చేశారంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్ పూచవను కిడ్నాప్ చేశారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపించిన నేపథ్యంలో సంచలనం కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ మున్సిపల్ ఎన్నిక సంబంధించి హైకోర్టు ఆదేశాలతో కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి గతంలో ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య తీవ్రంగా నేతలు సంబంధించి కూడా క్యాంపుకు తరలించడం కావచ్చు, వాళ్ళను కిడ్నాప్ గురి చేశారంటూ కూడా ఆరోపణలు వచ్చిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకునే నేపథ్యంలో అప్పుడు ఈ వాయిదా పడుతూ వస్తుంది. ఇక 144 సెక్షన్ నడుమ ఇప్పుడు ప్రమాణ స్వీకారం కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ మొత్తంగా 24 వార్డులు ఉంటాయి. ఇక మ్యాజిక్ ఫిగర్ సంబంధించి కూడా 13 వార్డులను బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన నేపథ్యం అయితే ఉన్నది. ఇక ఒక స్వతంత్ర అభ్యర్థి బీజేపీ కౌన్సిలర్ కి సంబంధించి కూడా మద్దతు ప్రకటించడంతో మొత్తంగా బీఆర్ఎస్ కి 15 సంబంధించిన కౌన్సిలర్లు చేయడం జరిగింది. ఇక చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ 8 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గెలవగా బీజేపీ కౌన్సిలర్, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియోతో కలిసి మొత్తంగా 10కి చేరింది. ఇక చాలా వరకు ఇబ్రహీంపట్నంలో క్యాంపుకు తరలిస్తున్న నేపథ్యం ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ వైపే కౌన్సిలర్ అంతా చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక పోటాపోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ కౌన్సిలర్లు ఎటువైపు ఎప్పుడైతే క్యాంపుకు తరలించారో వాళ్ళను ఎటువైపు మొగ్గు చూపుతారో, అధికార కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారా, బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారా అనేది కూడా కాసేపట్లో తేలిపోనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఖానాపూర్లోని కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మొత్తంగా ఖానాపూర్లో 12 స్థానాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ 4, బీజేపీ 4 కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 3 కైవసం చేసుకుని ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి సంబంధించి కూడా విజయం సాధించారు. అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. ఇక్కడ మొత్తంగా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలకు సంబంధించి కూడా మ్యాజిక్ ఫీవర్ 7 స్థానాలు ఏ పార్టీకి కూడా రాని నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పటికే ఖానాపూర్లో బీఆర్ఎస్
ఏదైతే కౌన్సిలర్కి సంబంధించి కూడా పూర్తిగా కిడ్నాప్ చేశారంటూ కూడా ఆరోపణలు ఇస్తారు. ఆమె క్యాంపు తరిగినట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఖానాపూర్ కి సంబంధించి కూడా మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఇబ్రహీంపట్నంకి సంబంధించి కూడా కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్న నేపథ్యం అయితే ఉన్నదని చెప్పొచ్చు. ఇక మంచిర్యాలకు సంబంధించి కూడా చెన్నూరు నియోజకవర్గం క్యాటన్పల్లికి సంబంధించి కూడా మంత్రి వివేక్ సంబంధించి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అక్కడ మొగ్గు చూపే విధంగా కూడా ఆయన వ్యూహాలను సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి మొత్తంగా ఖానాపూర్ ఇబ్రహీంపట్నం చైర్మన్లకు సంబంధించి కూడా వైస్ చైర్మన్లకు ఎన్నిక ప్రమాణ స్వీకారం జరుగుతుంది. కాసేపటి తర్వాత కూడా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక ఈ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా హైకోర్టు ఆదేశాల మేరకు 144 సెక్షన్ నడుమ కూడా ఈ ప్రమాణ స్వీకారం కావచ్చు, ఎన్నిక కావచ్చు, పూర్తి స్థాయిలో సీసీ కెమెరా నిఘా కావచ్చు, పోలీసుల భద్రత నడుమ కూడా కొనసాగుతోంది. మొత్తంగా ఇబ్రహీంపట్నంలో గతంలో ఘర్షణ మాత్రం చోటు చేసుకుంది కాబట్టి 400 మంది పోలీసుల భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సెక్షన్ 163 BNS యాక్ట్ ప్రకారం సంబంధించి కూడా కొనసాగుతా ఉన్న నేపథ్యం ఉంది. ఇక ఖానాపూర్లో మొత్తంగా హోరా అని చెప్పొచ్చు. ఇక్కడ ఏదైతే ఇబ్రహీంపట్నంకి సంబంధించి ఖానాపూర్కి సంబంధించి కూడా మ్యాజిక్ ఫిగర్ ఖానాపూర్కి సంబంధించి కూడా మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అభ్యర్థులు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. కౌన్సిలర్లు వాళ్ళంతా క్యాంపుకు తరలిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఈ 3 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కొనసాగుతుంది. కాసేపట్లో ఏ పార్టీ ఖాతాలో వైస్ చైర్మన్లు పడతాయన్నది కూడా స్పష్టమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. తనపై నమోదైన కేసులో భాగంగా నేడు ఆయన సిఐడి విచారణకు హాజరు కానున్నారు. కాసేపట్లో హైదరాబాద్లోని సిఐడి ప్రధాన కార్యాలయంలో అధికారుల ముందు కౌశిక్ రెడ్డి విచారణకు రానున్నారు. గతంలో నమోదైన ఒక కీలక కేసులో విచారణ కోరుతూ సిఐడి అధికారులు ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విచారణకు సహకరించేందుకు కౌశిక్ రెడ్డి సిద్ధమయ్యారు. సిఐడి కార్యాలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శివర్లో మరోసారి బుల్డోజర్లు గర్జించాయి. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద రోడ్డు విస్తరణ పనులు ఈ ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న చిరు వ్యాపారుల డబ్బాలను అధికారులు తొలగిస్తున్నారు. రాజేంద్ర నగర్ సర్కిల్ డీసీపీ సురేందర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ పొట్ట కొడుతున్నారని, కనీసం డబ్బాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదని చిరు వ్యాపారులు అధికారులను ప్రాధేయపడ్డారు.
తీపిస్తాను నేను అలా నేను హైకోర్టు అడ్వకేట్ నేను తీపిస్తాను ఇప్పుడు తీపిస్తాను తీపిస్తాం నేను కారణం లేదండి నిమిషం ఉండండి నేను ఈవినింగ్ లోపల తీపిస్తాను నేను అలా నేను హైకోర్టు అడ్వకేట్ నేను తీపిస్తాను ఇప్పుడు తీపిస్తాను తీపిస్తాం నేను కారణం లేదండి ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య మాటల యుద్ధం కాస్త పోలీస్ స్టేషన్ వరకు చేరింది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ ఆదేశాలతో బీజేపీ నాయకులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దిష్టి బొమ్మను దహనం చేయగా ఈ క్రమంలో చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యేను నియోజకవర్గంలో తిరగనీయమని బీజేపీ నేత గోపాల్ రెడ్డి హెచ్చరించడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ నాయకులు 3 డివిజన్లకు సంబంధించినటువంటి నాయకులు 3 డివిజన్ల నుంచి మొత్తం 12 మంది వచ్చి ఈరోజు నాచారం హెచ్ఎంటీ నగర్ కమాన్ ముంగట మా ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారిది దిష్టి బొమ్మ కాల్చడం జరిగింది. సరే దిష్టి బొమ్మ దహనం చేసిండ్రు, బాగానే దిష్టి బొమ్మ దహనం చేసేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే బీజేపీ గోపాల్ గౌడ్ అభి అభి క్యా హువా అని అంటే అక్కడ ఉన్నటువంటి మనుషులు ఈయన గోపాల్ గౌడ్ ముందే చెప్పిండు నేను అభి అభి క్యా హువా అంటే బిఎల్ఆర్ మర్గయా అని చెప్పాలని చెప్పేసి ఇతను అభి అభి క్యా హువా అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా బిఎల్ఆర్ మర్గయా అని చెప్పేసి అంటుండ్రు. ఒకసారి కాకుండా 4 సార్లు గోపాల్ గౌడ్ అభి అభి క్యా హువా అని చెప్పేసి ఆ ఉన్న 12 మంది దిష్టిబొమ్మ కాల్చి శునకానందం పొందడం జరిగింది. అయితే అయినా కానీ మేమేం చేసినామంటే పెద్ద మనిషి చేసుకొని పోనీలే అని చెప్పేసి మేము ఊరుకున్నాం. మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే పోనీలే వదిలే అని చెప్పేసి వదిలేసి అనుకోనిలే మాట్లాడదాం టైం వచ్చినప్పుడు అని చెప్పేసి అని పెద్దగా అయితే ఎందుకు పెద్దగా చేయకండి పోన్లేండి అని చెప్పేసి అని ఒక మాట చెప్పింది అయిపోయింది. కానీ ఎప్పుడైతే సాయంత్రం 5 గంటల వరకల్లా మా వాసుని నాచారం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు చేసి నేను పోలీస్ స్టేషన్కి రా అని చెప్పేసి సిఐ గారు మరి అట్లనే వెంకటయ్య ఎస్ఐ గారు ఫోన్లు చేసి రమ్మంటున్నారంటే వాసు నేను ఎందుకు రమ్మంటున్నారు ఏం సంగతి అంటే లేదన్నా ఇట్లా ఇట్లా అంటే సిఐ గారు ఫోన్ చేసి ఏం సార్ ఎందుకు పిలుస్తున్నారు ఏం సంగతి అంటే నాకు వాట్సాప్ పెట్టింది సిఐ గారు. అందులో మా వాసు ఏం పెట్టిండు అంటే రిప్ గోపాల్ గౌడ్ అని పెట్టిండు. ఈయన పేరు పొతగాని గోపాల్ గౌడ్ అయితే ఈయన పొతగాని గౌడ్ మర్చిపోయినట్టు ఉత్త గోపాల్ గౌడ్ అని రాసిండు, పొతగాని అని రాయలే. రిప్పు గోపాల్ అని రాస్తే దానికి ఆయన వచ్చి ఫిర్యాదు చేసిండు. ఫిర్యాదు చేస్తే దానికి సంబంధించి మా వాసుని పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పిండు. పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్తే నేనేం చేసిన వాసుకు ఫోన్ చేస్తే వాసు అన్న డైరెక్ట్ ఎమ్మెల్యే గారు చచ్చిపోయారు అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ వాయిస్ మెసేజ్ పెట్టారు కదా, అందరూ మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ దీనికి మనం ఏమన్నమాడంటే అదే నాకు వీడియో పంపితే అది సీఐకి పంపిస్తే సీఐ గారు చూసారే నిజంగా నువ్వు ఫస్ట్ అన్నావు కదా అని చెప్పేసి సీఐ ఏం చేసిరు గోపాల్ గౌడ్కి ఫోన్ చేసేసి ఆయనని నువ్వెందుకు అన్నావు అని చెప్పేసి అడిగిర్రు. మమ్మల్ని కూడా మీరు కూడా ఫిర్యాదు ఇవ్వండి అని చెప్తే సరే అని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు కంటే ముందు కూడా సిఐ గారితో మేము ఇక్కడికి వస్తున్నాము ధర్నా చేస్తామని చెప్పేసి మొత్తం మా టీం ఏదైతే బీఆర్ఎస్ టీం ఉందేమో 2 డివిజన్ల నాచారం హెచ్ఎంటీ నగర్ డివిజన్ వాళ్ళు ఇవాళ పోలీస్ స్టేషన్ ముంగట 200 మందితో ధర్నా చేస్తాం మీరు రాత్రి పూట అని చెప్పేసి అంటే మరి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసేసి ధర్నా చేయకండి దాని మీద లీగల్గా ఏం కేసు పెట్టాలో ఆ కేసు మేము పెట్టుకోవడమే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు
బాధాకర విషయం ఏందనగా మా ప్రియమైన నాయకుడు అన్న అంటే నేనున్నా అని మా బిఎల్ఆర్ అన్న ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి దిష్టి బొమ్మ కేవలం పడనోళ్ళు దొంగలు వాళ్ళు అలీబాబా చాలిస్తూ అయితే మీరు విన్నట్టున్నారు. ఈ అలీబాబా ఎవరంటే ఎన్ఎస్ ప్రభాకర్. ఈ 40 మంది దొంగలు ఎవరంటే ఉన్న నాచారం డివిజన్ ఒక్కొక్కడు ఏం చేస్తున్నారంటే ఆ అలీబాబా చాలిస్తారు స్టోరీ అయితే మీకు తెలుసు. ఆ దోచుకున్నదంతా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి ఈ దొంగనికి ఆ దొంగనికి ఎట్లా ఇస్తారో అట్లా ఇచ్చి మా ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసి ఆయన దిష్టి బొమ్మలు పెట్టించింది. ఈరోజు మేము వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇదా ఇప్పటిదాకా మేము సైలెంట్గా ఉన్నాం. మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని కౌంటర్లు కొట్టినా మేము గమ్మున్నాం. ఇప్పటిదాకా మా అధికారం మా నాయకుడు మాకు పిలిపియలే. ఈ రోజు నుంచి చెప్తున్నా, ఇక రాసుకోను, ఈ రోజుల నుంచి డైరీలో రాసుకో. మా ఎమ్మెల్యే సాబ్ పిలుపు వచ్చింది. ఇవాళ నుంచి ఒక్కొక్క బీజేపీ గుండెల్లో నిద్రపోతాం. మీరు ఎక్కడ పోయినా మీ వెంటనే వస్తాం. మీరు అనుకుంటున్నట్టున్నారు మీరు ఏ స్వాతంత్రం ఇచ్చిందా? రీసెంట్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఉన్న ఎమ్మెల్యే అరే మీకు దమ్ముంటే జియో పాస్ అయిందయా రేవంత్ రెడ్డిని పోయి అడగండి. రేవంత్ రెడ్డి ఖుద్ అక్కడ కార్డియేటర్ పేరు బండారు రాజరెడ్డి ఎక్స్ఎమ్మెల్యే గారు పేరు పెడితే మీరు ఓర్వలేకపోతున్నారు. మరి మీకు ఎంత ఉంటే మీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా, వస్తున్న ఫ్లైఓవర్ల పైన పేర్లు పెట్టుకోండి, మీ అమ్మ పేరు పెట్టుకోండి, మీ తాత పేరు పెట్టుకోండి, మీ ముత్తాత పేరు పెట్టుకోండి. మొత్తంటున్నామా ప్రియమైన నాయకుడు మా ఎమ్మెల్యే ఎంత ప్రేమతో ఉంటాడంటే ఏ పార్టీకి అతీతంగా ఏ లీడర్ వచ్చినా ప్రేమ కలుపుకొని తీసుకొని నడిచే మా నాయకుని మీరు ఖబర్దార్ మీ బీజేపీ వాళ్ళకి అందరికీ చెప్తున్నా, ఎన్ఎస్ ప్రభాకర్ నీకు మేలు చెప్తున్నా. అవసరమైతే రేపటి నుంచి మేము డివిజన్కి తిరిగి ఈ కుక్కట్పల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతితో త్వరలో పెళ్లి జరగాల్సి ఉండగా ఓ యువకుడు హోటల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం జిల్లాకు చెందిన లోకేష్ అనే యువకుడు తన ప్రియురాలిని భోజనానికి బయటకు పంపి అదే సమయంలో స్నేహితుడికి మెసేజ్ పెట్టి బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలోని అత్తాపూర్లో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. జవహర్ ఇక్బాల్ గ్యాంగ్ నడి రోడ్డుపై బరితెగించి ఒక యువకుడిని కిడ్నాప్ చేసి విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. సుమారుగా 25 మంది గ్యాంగ్ సభ్యులు కర్రలతో దాడి చేస్తుంటే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. भाई मैं कुछ देने करने नहीं हुआ, काम करने में मैं क्या है अच्छा कारीगर हूँ भाई, मैं हट गया बोल के मेरे ऊपर क्या है हर पीएस के जवानों को भेज दे रहा भाई, जुलूम कर दे रहा घर के आके मेरे को उल्ला अल्लाह जवाना उठा के लेके जा रहे, मेरे को मार रहे कर रहे, परेशान कर दे रहे. सुने तुम, इन्हें ऐसा कर रहा है, इन्हें आगे वाला जुलूम कर दे रहा. सही है, जरूर है. और दोस्तों उसके भांजे उंजे कौन कौन है पूरे मारे सो? अहमद है, खालिद साला है, अमजद है, और बोले तो इकबाल भाई के पूरे बेटे हैं. इकबाल भाई सो मेरे भाई को सद्दाम को सो मेरे को लेके आ गए पुलिस वालों का, जहीर है उनका नाम, मारिस वालों का, उनके पूरे भांजे वो लोग मारे. और उन पुलिस वालों के इन्फॉर्मेशन है कहते कभी भी सो बच्चों को लेके आके मारते करते ना तो ये पुलिस वाले मेरे जेब में रहते, मैं पुलिस वालों से लेके आके मैं मार खिलाता हूँ तुम लोगों को, वो ये बोल के बोलते हुए लोग हर टाइम जैसे हमारे भाई को जैसे टॉर्चर कर रहे हैं. इस परसों भी जैसे पुलिस वालों को लेके आके जैसे घर पे 2 पुलिस वालों को भेजे, अंदर सीधा घर में घुस गए, कुछ भी बोले नहीं करे नहीं, घर में घुस गए, आके मेरे को उठा लिए थे पुलिस वाले. उसके बाद में मेरे भाई को लेके गए. पीएस में बात करने के बावजूद भी जैसे ये फिर ये हरकत करे है कि दूसरे दिन फिर पुलिस वालों को भेज के फिर उठा के लेके गए लोग, लेके आके फिर मार के करके लेके आने के बाद में सब बातचीत हो गए के बाद में फिर उन्हें छुड़ा के क्या करे. फिर अब ये रमजान 15 दिनों और रमजान में करे थे, ये रमजान के बाद में फिर अब ईद होने के बाद में अभी लोग 25-30 जने बिलाल होटलगंज से उठा के लेके जाके उनको बर्फ फैक्ट्री पहाड़ी करे जैसो लेके आके उसको मारे लोग, पांजों से उठा लेके आके अब इतना मारे लोग. आजीज मारे पहाड़ी पे लेके आके बुलेटिन अपडेट स्टे ट्यून.